దగ్గరలో హాస్పిటల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోగలిగినాం. వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నాం. అర్హత ఉంటే 18,750 रुपये కానీ 18,000 पैसे का डॉक्टर पैसे माफी किया. बहुत अच्छा आरोग्यश्री 5 लाख से 25 लाख का इंक्रीज कर लिया. और तेरे को मालूम अभी शहर कैसे है पहले अभी कैसे टाउन पूरा डिस्ट्रिक्ट हेड क्वार्टर्स में बना. ఇదంతా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా జగనన్నకు సపోర్ట్ చేయండి అమ్మా. మా పైన అభిమానంతో ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ గౌరవం కూడా ఖచ్చితంగా కాపాడుతాం. అలాగే మీరు కూడా గమనించుకోండి, 40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, పార్టీ ఉంది అంటున్నాడు, 45 ఏళ్ళ పెద్ద నేను సీనియర్ అని అంటున్నాడు. కానీ ఈరోజు ఆయనతో పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గేటు బయట నిలబడుకొని ఉంటారు 3 days నుంచి, వాళ్ళకి అపాయింట్మెంట్ రాక. అటువంటి వాళ్ళు మనకి ఏం చేస్తారు చెప్పండి? బీజేపీ వాళ్ళ అపాయింట్మెంట్ కోసము 3 రోజుల నుంచి అమిత్ షా గేట్ బయట నిలబడుకొని ఉంటారు. వాళ్ళకు సొంతంగా పోటీ చేసే ధైర్యం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. పోయిన సంవత్సరాలు అధికారంలో వాళ్ళే ఉన్నారు, చిన్న రోడ్డు కూడా వేయలేదు. ఈరోజు మనం చాలా వరకు అల్తాఫ్ ఆధ్వర్యంలో రోడ్డు కూడా సుమారుగా వేసాం బజార్లలో. ఇంకా మిగిలినవి చిన్న చిన్నవి కూడా అన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా చిన్న సమస్యలు ఉండేవి కూడా అన్ని కూడా క్లియర్ చేద్దాం. పెన్షన్లు గతంలో 4,500 మన మున్సిపాలిటీలు వస్తే ఈరోజు 8,000 పైగా మనం ఇస్తున్నాం. ఇంకా ఎవరికన్నా కొంతమందికి పెన్షన్ రాని వాళ్ళకి కూడా త్వరలో వస్తాయి. అవి కూడా అన్ని రంగాలలో మీ దయతో ఖచ్చితంగా మేలు చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే 2 రోజులలో మనకు రంజాన్ మాసం కూడా ప్రారంభం అవుతుంది. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీ అందరూ కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు మీకు అందరికీ చల్లగా ఉండాలని, మీ అందరూ కూడా అలాగే మీ కుటుంబం గురించి కానీ మీరందరూ క్షేమంగా ఉండాలని, ప్రాంతం కూడా బాగుండాలని, అలాగే మన పార్టీ కూడా బాగుండాలని అల్లాను కోరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అల్లా ఆశీస్సులు మీకు అందరికీ కూడా చల్లగా ఉండాలని, రాబో రోజులలో మన పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడకుండా చేస్తాం. గతంలో రాజకీయ నాయకులు అంటే అల్లర్లు గొడవలు అట్లా ఉండేటివి. నేను వచ్చినాక దాదాపుగా లేకుండా చేశాను. మళ్ళీ అటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని రానియకుండా మనకు అన్ని రంగాలలో మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ గారి పార్టీని మీరు అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు కూడా కళ్ళ కనపడుతుంది జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన చాలా పథకాలు కూడా టౌన్ బాగా అభివృద్ధి చేసి అన్ని పనులు చేశాం. కాబట్టి మీ అందరూ ఆశీస్సులు దీవెనలు జగన్మోహన్ గారికి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.